అనంతపురం జిల్లాలో వైసీపీ నేత ఫణీంద్ర రాసలీలలు బయటపడ్డాయి. ఓ మహిళతో సింగనమాల నియోజకవర్గ వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు పట్నం ఫణీంద్ర ఏకాంతంగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో గ్రూప్లో వైసీపీ నేత స్వయంగా వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్గా మారింది. రైట్. వైసీపీ సంబంధించినటువంటి నాయకుడు అనంతపురం జిల్లాలో ఫణీంద్ర రాసలీలలు బయటపడ్డాయి. ఓ మహిళతో సింగనమాల నియోజకవర్గ వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు పట్నం ఫణీంద్ర ఏకాంతంగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియా గ్రూప్లో వైసీపీ నేత స్వయంగా వీడియో పెట్టాడు. ఆ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్రనాథ్ రెడ్డి, చెప్పండి, అసలు ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది? ఈయన పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సాయి, అనంతపురం జిల్లాలో వైకాపా చాలా బలపడాలనే ఉద్దేశంతో ఆ పార్టీ అనేక మంది క్యాడర్ విభజించారు. చాలా మందిని కూడా నాయకులు చేశారు. అయితే అదే ఏ స్థాయిలో వాళ్ళు పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారో అదే స్థాయిలో పార్టీ కూడా చాలా బలహీనపడడానికి ఇదే ఒక ఉదాహరణ. సింగనమల నియోజకవర్గానికి సంబంధించిన బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఫణీంద్ర కొనసాగుతున్నారు. ఆయన ఓ మహిళతో లాడ్జ్ లో తీసినటువంటి అశ్లీలమైనటువంటి వీడియో బయటకు పడింది. ఆయన దాన్ని బయటికి పోస్ట్ చేశారు. పోస్ట్ చేసి పెట్టడంతో ఇప్పుడు మాత్రం తనకి ఏమాత్రం సంబంధం లేదు, తనకు తెలియదని అన్నట్టు ఆయన ఇస్తాను. మన వీడియోలో బాగా చూడొచ్చు, ఆయన ఫేస్ బాగా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అశ్లీల వీడియో అనేది పూర్తిగా మనం చూడవచ్చు. పోలీసులు దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇలాంటి ఈ సంఘటనలు ఏ జరిగినా కూడా ఉపేక్షించలేదు. మహిళల పట్ల ఈ ప్రభుత్వం ఇంకా గట్టిగా పనిచేస్తుందనేసి టీడీపీ వాళ్ళు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మహిళా సంఘాలు అలాగే టీడీపీకి సంబంధించినటువంటి మహిళా నేతలు కూడా దీనిపైన ఇప్పటికే ఫైర్ కావడం జరుగుతుంది. ఈ వైకాపా పరిస్థితి ఏ రకంగా దిగజారుతుందో ఇప్పటికే తెలుసుకోవాలి. వైకాపా పార్టీకి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీలు ఉంటే 14 సీట్లలో తుడిచిపెట్టిపోయినప్పటికీ ఆ పార్టీ ఏ రకంగా ఉందనేది ఇప్పుడు ఇట్లా అలాంటి సంఘటన బట్టి తెలియవచ్చు. అనంతపురం నగరంలో కూడా ఓ వాలంటీర్ గర్భవతిని చేసి వదిలేసిన అపాసం చేయించిన సంఘటన కూడా దాన్ని కూడా వాళ్ళు తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. అంటే వైకాపా లీడర్లు కేవలం ఇలాంటి దానిపైన దృష్టి పెడుతున్నారు. వాళ్ళు మహిళల పట్ల ఎలా ప్రవర్తిస్తారనేసి చూడండి, ఇప్పటికైనా ఆలోచించనేసి టీడీపీ సంబంధించిన మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి వారిపైన కఠినమైన శిక్షలు వేయాలనేసి మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి వారు ఎవరెవరు ఉన్నారో ఆ పార్టీకి సంబంధించి గతంలో కూడా అనేక అరాచకాలు జరిగాయి, బయటికి రాలేదు. ఇప్పటికైనా కూడా ఏవి జరిగాయో మహిళలు ముందుకు వచ్చి ఈ రోజు పోలీసులు ఫిర్యాదు చేసి ఖచ్చితంగా అలాంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అలాగే అనంతపురం జిల్లాలో కేంద్రంలో ఉన్నటువంటి వాలంటీర్ పట్ల వ్యవహరించిన తీరు వైకాపా నేత అతని పైన కానీ, అలాగే ఈ రోజు బయటికి పడ్డటువంటి ఫణీంద్ర పైన కానీ కఠినమైన శిక్షలు వేయాలి, శిక్షలు కూడా కఠినంగా పెట్టాలి. ఇలాంటి వారికి తగిన బుద్ధి జరగాలి. భవిష్యత్తులో ఎవరైనా ఇలా చేయాలన్నా భయపడే విధంగా ఉండాలనేసి మహిళా సంఘాలు కానీ టీడీపీకి సంబంధించిన మహిళా నేతలు కానీ చెప్పడం జరుగుతుంటాయి. రైట్. థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.